నువ్వు మారాలనుకోవట్లా, అవకాశాలు లేక కాదు. నువ్వు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడట్లా, అవకాశాలు లేక కాదు. నువ్వు గుర్తించట్లే, అసలు నువ్వు మారాలని చెప్పేసి అనుకోవట్లేదు. అందుకే ఈ కాంప్రమైజ్ బతుకు. పొద్దున లేచి నీకు నచ్చినటువంటి బైక్ పైన, నీకు నచ్చినటువంటి కారు పైన ప్రయాణం చేస్తున్న ప్రతిసారి నీకు గుర్తు రావాలా నువ్వు కాంప్రమైజ్ అయి బతుకుతున్నావు అని చెప్పేసి ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినటువంటి అపార్ట్మెంట్ లో రెంట్ కి, ఇంట్లో కిరాయికి ఉన్నప్పుడే నీకు అర్థమైపోవాలా నువ్వు కాంప్రమైజ్ అయి బతుకుతున్నట్టు. నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లలు అడిగినవి కొనివలినటువంటి ప్రతి పూట నీకు అర్థమైపోవాలా నువ్వు కాంప్రమైజ్ అయి బతుకుతున్నావని నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో మిసెస్ రోల్డ్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్ నగలేసుకొని తిరుగుతున్న ప్రతిసారి నీకు అర్థమైపోవాలా నువ్వు కాంప్రమైజ్ అయి బతుకుతున్నట్టు. నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రీ బస్సుల్లో, రద్దీ ట్రైన్లలో మన ఫ్యామిలీ ప్రయాణించిన ప్రతిసారి నీకు అర్థమైపోవాలా నువ్వు కాంప్రమైజ్ అయి బతుకుతున్నట్టు. నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. షాపింగ్ మాల్లో నీకు నచ్చినటువంటి బట్టలు కొనుక్కున్నటువంటి ప్రతిసారి నీకు అర్థమైపోవాలా నువ్వు కాంప్రమైజ్ అయి బతుకుతున్నట్టు. నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. వారానికి ఒక్కసారైనా సరే ఫ్యామిలీతో హోటల్ కి, సినిమాకి వెళ్ళినటువంటి ప్రతి వారం నీకు గుర్తు రావాలా నువ్వు కాంప్రమైజ్ అయి బతుకుతున్నట్టు. నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. నెలకొకసారి హోటల్కి వెళ్ళినా నీకు నచ్చినటువంటి ఫుడ్ ఆర్డర్ ఇవ్వకుండా నీ పాకెట్ సపోర్ట్ చేసే ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన ప్రతిసారి నీకు అర్థమైపోవాలా నువ్వు కాంప్రమైజ్ అయి బతుకుతున్నట్టు. నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. మన తాతల జనరేషన్ కాంప్రమైజ్ అయి బతికింది, మన నాన్న జనరేషన్ కాంప్రమైజ్ అయి బతికింది. మనము మన పిల్లల జనరేషన్స్ కూడా కాంప్రమైజ్ అయి బతకాలనా? ఇలా కాంప్రమైజ్ అయి బతకడానికే భూమి మీద పుట్టినామా? మన పిల్లలకి, ఫ్యామిలీస్ కి ఇలాంటి కాంప్రమైజ్ లైఫ్ ఇచ్చే ఈ జాబ్లు, బిజినెస్లు మనకొద్దు సారు. నా జీవితం ఇంతే అని జాతకాలు చూయించుకుంటూ బతుకుతావా, లేదా రిస్క్ తీసుకొని మంచి అవకాశాన్ని సెలెక్ట్ చేసుకొని కసిగా పనిచేసి జీవితాన్నే మార్చుకుంటావా? చాయిస్ ఈజ్ యువర్స్. ఈ కాంప్రమైజ్ లైఫ్ బతికి జీవితం పైన విరక్తి పుడుతుందా? ఈ కాంప్రమైజ్ లైఫ్ నుంచి నీ వంశాన్ని బయటపడేయాలనుకుంటున్నావా? అసలు ఈ కాంప్రమైజ్ లైఫ్ నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదా? అసలు ఈ కాంప్రమైజ్ లైఫ్ ఎందుకు ఇలా బతకాల్సి వస్తుందో అర్థం కావట్లేదా? అందుకే లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం ఇండియాలో మొట్టమొదటిసారి. ఇప్పటిదాకా ఏ పుస్తకాల్లో ఎవడు రాయలేదు, ఏ యూట్యూబ్ లో ఎవడు చెప్పలేడు. జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి నాలాంటి వ్యక్తులు మాత్రమే ఇలాంటి క్లాసులు తీసుకోగలుగుతారు. లాస్ట్ మంత్, అంతకుముందు మంత్ ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 చేసినాం. ఎంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చిందో, ఎంత మంది జీవితాల్లో మార్పు వచ్చిందో ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ అయిన వాళ్ళని అడుగు. మన పిల్లలకి, ఫ్యామిలీస్ కి ఇలాంటి కాంప్రమైజ్ లైఫ్ ఇచ్చే ఈ జాబ్లు, బిజినెస్లు మనకొద్దు సారు. నా జీవితం ఇంతే అని జాతకాలు చూయించుకుంటూ బతుకుతావా, లేదా రిస్క్ తీసుకొని మంచి అవకాశాన్ని సెలెక్ట్ చేసుకొని కసిగా పనిచేసి జీవితాన్నే మార్చుకుంటావా? చాయిస్ ఈజ్ యువర్స్. ఈ కాంప్రమైజ్ లైఫ్ బతికి జీవితం పైన విరక్తి పుడుతుందా? ఈ కాంప్రమైజ్ లైఫ్ నుంచి నీ వంశాన్ని బయటపడేయాలనుకుంటున్నావా? అసలు ఈ కాంప్రమైజ్ లైఫ్ నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదా? అసలు ఈ కాంప్రమైజ్ లైఫ్ ఎందుకు ఇలా బతకాల్సి వస్తుందో అర్థం కావట్లేదా? అందుకే లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం ఇండియాలో మొట్టమొదటిసారి. ఇప్పటిదాకా ఏ పుస్తకాల్లో ఎవడు రాయలేదు, ఏ యూట్యూబ్ లో ఎవడు చెప్పలేడు. జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి నాలాంటి వ్యక్తులు మాత్రమే ఇలాంటి క్లాసులు తీసుకోగలిగింది. ఇది నాన్ కమర్షియల్ ప్రోగ్రామ్, కంప్లీట్ ఫ్రీ, ఎలాంటి ఫీజు లేదు దీనికి. అలాగే ఈ ప్రోగ్రామ్ లో ఎలాంటి బిజినెస్ గురించి మనం డిస్కస్ చేయము. ప్రోగ్రామ్ పెడతారు, ఏదో బిజినెస్ చెప్తారని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా కొంతమంది భయపడుతున్నారు, సార్ మీలాగే చాలా మంది ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, తర్వాత కోర్సులు అమ్ముతున్నారు సార్, 5,000 10,000 కట్టమని చెప్పేసి. ఇది ఒక దరిద్రం జరుగుతుంది ఈరోజు మార్కెట్ లో. మా ప్రోగ్రామ్ లో మీకు ఎలాంటి కోర్సులు అమ్మడం జరగదు. ప్రశాంతంగా మీరు క్లాస్ వినేసి మీ జీవితాన్ని మార్చుకొని మమ్మల్ని గుర్తు చేసుకుంటే చాలు. కొన్ని వందల మందిని లక్షాధికారులుగా తయారు చేసిన అనుభవంతో చెప్తున్నా. ఎందుకు పనికిరాని వాడిని, వాడిపైన వాడికే నమ్మకం లేని వాడిని తీసుకొచ్చి నా ముందర కూర్చోబెట్టిన సంవత్సరంలో నెలకు ₹1,00,000 సంపాదించే పర్సన్ లాగా తయారు చేస్తా. సో సిలబస్ ఈజ్ రెడీ. మీలో ఉన్నటువంటి స్కిల్స్ ని చెక్ చేసి మీకు ఏమేమి స్కిల్స్ డెవలప్ చేయాలనో మిమ్మల్ని పర్సనల్ గా కౌన్సిలింగ్ చేసి ఆ స్కిల్స్ మీలో డెవలప్ చేసి మిమ్మల్ని ₹1,00,000 సంపాదించే పర్సన్ గా నిలబెట్టడానికి నేను రెడీ. నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు రెడీయా? ఈ కాంప్రమైజ్ జీవితం నుంచి బయటపడడానికి నువ్వు రెడీయా? నిర్ణయం తీసుకో మిత్రమా. ఇన్ఫ్లేషన్ ఇంకా రోజు రోజుకి పెరిగిపోతుంది, ఇంకా ఖర్చులు పెరుగుతాయి, ఇంకా కాంప్రమైజ్ అయి బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ₹1 పెట్రోల్ రేట్ పెరిగితే కిలోమీటర్